బిక్కవోలు మండలం కొమరిపాలెంలో సాయి స్వీట్ షాప్ అనుమానాస్పదంగా నిప్పంటించి మాజీ వైస్ ప్రెసిడెంట్ టీవీఆర్ని అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు రప్పించి దాడి చేసే విధంగా ప్రేరేపణ సంఘటన స్థలాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ దేనికి సంబంధం లేని సాయి స్వీట్ స్టాల్ను పగలగొట్టి ఫైర్ చేసి ద్వారంపూడి వెంకటరెడ్డి టీవీఆర్ని టార్గెట్ చేసి ఆయన ఇంటికి వెళ్లి స్వీట్ స్టాల్ ఫైర్ అయింది, అందులో ఉన్న 10 గ్యాస్ సిలిండర్లు పేలే ప్రమాదం ఉందని చెప్పారు. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనుమానాస్పదంగా అగ్ని ప్రమాదానికి గురైన శ్రీశైలం పరిశీలించిన వచ్చారా లేదా అడుగుతుంది. మా దగ్గర చెప్పకుండా ఉందా అని వస్తే ఉందని సమాధానం కాదు నేను అడిగేది. వచ్చారా లేదా అని అడుగుతా. మీటింగ్ ఎక్కడ స్పీకర్ పెడితే 4 గంటల మాట్లాడండి. అసలు ఇందులో ఫైర్ అయ్యేది ఏం లేదండి. అట్లా సిలిండర్లు ఎన్ని ఉన్నాయమ్మా? సిలిండర్స్ ఎన్ని వాడతారు మీరు? 2 ఇకని 3 చెప్పారా? 10 సిలిండర్. ఆ సిలిండర్ కూడా సుమారు 1:45 ఎవరో 3 వ్యక్తులు వచ్చారు. నన్ను గేటు గట్ట గట్టిగా పెట్టండి, మోటార్ సైకిల్ పెద్దగా సౌండ్ చేస్తుంటే ఆర్ల గట్ట కొట్టి లెగ్ కొట్టండి. నేను డోర్ తీయకుండా కిటికీ తలుపు తీశాను. కిటికీ తలుపు తీసి చూస్తే సాయి స్వీట్స్ ఫైర్ అయిపోతుంది. అందులో 10 సిలిండర్లు ఉన్నాయి. ఫైర్ అయిపోతే చాలా పెద్దగా ప్రమాదం జరుగుతుంది, మీరు రావాలని నన్ను డిమాండ్ చేశారండి. నేను ఎందుకమ్మా ఫైర్కి ఫోన్ చేయండి, అక్కడ పడాలరాము గారు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళి అండ్ సరిగ్గా వినకుండా చాలాసేపు ఉన్నారు. ఇబ్బంది పెట్టారు. నేను బయటకు రాబోయేటప్పటికి వెళ్ళిపోయారు. అదే వాళ్ళ క్లియర్ కట్గా వాళ్ళ ఇంటెన్షన్ అర్థమైపోతుంది. మిమ్మల్ని ఏదో టైంగా విధంగా బయటకు రప్పించాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ఊరు వచ్చారండి, బైక్లు వేసుకొని వచ్చారా?